వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాలలోని ఉదయనంద రెసిడెన్సీ నుండి ఉదయం 9 గంటలకు భారీ నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకొని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిరసనను వ్యక్తం చేసి వినతి అందించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ నెల 4వ తేదీని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా పిలువబడిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తున్న సూపర్ 6 అని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈనాటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మరి ప్రజలకి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి ఈ కూటమి పెద్దలకి బుద్ధి రావాలి అని చెప్పేసి మనందరం మన నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం 9 గంటలకు మన నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మన నాయకులం, కార్యకర్తలం, అభిమానులు అందరం కూడా నూనెపల్లిలో గల మన ఉదయానంద హోటల్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మన నిరసన పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారు కోరుకుంటూ, నేను ఊర్లో అందుబాటులో లేనందువలన ఈ కార్యక్రమం హాజరు కాలేకపోతున్నాను. కానీ నా తరపున మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోమారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే.